Hi Andy, this is Dr. Kavya, gynecologist from Srilasya Multi-Specialty Hospital, Kakaji Colony, Hanmakonda. సో ఈరోజు మనము ప్రెగ్నెంట్ ఉమెన్ ఈ వేసవి కాలంలో ఏవైతే జాగ్రత్తలు పాటించాలో వాటి గురించి తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ అనేవాళ్ళు రెగ్యులర్గా యాంటీనేటల్ చెకప్స్ అనేవి వెళ్తూ ఉంటారు. ఏం తీసుకెళ్తారు? ఫస్ట్ ఫైల్, అది మర్చిపోకుండా తీసుకొని వెళ్తారు. ఫైల్తో పాటు ఒక వాటర్ బాటిల్ క్యారీ చేయండి. అది మీరు మార్నింగ్ చెకప్స్ కానీ వస్తారు, పొద్దున ఎప్పుడో వస్తారు, చాలా లాంగ్ నుండి వస్తారు, ఒక 1 hour 2 hours జర్నీ చేసి వస్తారు. సో అంతసేపు మళ్ళీ టెస్ట్లు అనేసి చాలా ఉంటాయి మీకు వెయిటింగ్, పొద్దున వస్తే ఈవినింగ్ దాకా ఉంటుంది. సో చాలా మందిని ఏం గమనిస్తున్నామంటే ఫైల్ పట్టుకొని వస్తారు తప్పించి ఆ బ్యాగ్లో ఒక చిన్న వాటర్ బాటిల్ కానీ అసలు ఏది కూడా క్యారీ చేయరు. సో కంపల్సరీ ప్రెగ్నెంట్ ఉమెన్ బయటకు వస్తున్నారు అని అంటే మాత్రం కంపల్సరీ మీతో పాటు హైడ్రేషన్ అనేది ఇంపార్టెంట్. సో ఒక వాటర్ బాటిల్ అనేది క్యారీ చేయండి. దాంతోపాటు ఏదో ఒక ఫ్రూట్ కానీ ఏదో ఒక స్నాక్ కానీ ఏదైనా కానీ చిన్నది మీ ఇష్టం, అది ఏదైనా కానీ కావచ్చు, బాక్స్లో పెట్టుకుని అది ఎప్పుడు క్యారీ చేస్తూ ఉండాలి. మీ చెకప్కి వచ్చినప్పుడు ఏంటంటే చాలామంది టైం పడుతుందని చెప్పి ఇక్కడే బయట ఏదైనా లోకల్గా దొరికితే అది తినేయడము అట్లా చేస్తున్నారు. సో అది మాత్రం వద్దు. సో ఇది ఒక చిన్న ప్రికాషన్, ఒక వాటర్ బాటిల్తో ఒక ఫైల్, దాంతోపాటు ఒక స్నాక్ ఆర్ ఏదో ఒక ఫ్రూట్ అయినా కానీ మీ ఇష్టం ఏదైనా కానీ క్యారీ చేస్తే అదొకటి బెటర్. ఇంకా దాంతోపాటు ఏంటంటే ఇప్పుడు వేసవి కాలము చాలా సన్ స్ట్రోక్స్ అనేసి హీట్ స్ట్రోక్స్ అనేసి ఇవన్నీ వింటాం. సో ఆ సన్ స్ట్రోక్ కొంచెం టెంపరేచర్స్ వేరీ అవుతున్నాయి అని అంటే మాత్రం దాంతోపాటు మీకు సీజనల్ వేరియేషన్స్ చాలా ఉంటాయి, దగ్గులు, జలుబులు, ఫీవర్స్ ఇట్లా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో ఎక్కువగా బయటికి వెళ్ళడం కానీ ఎక్కువ ట్రావెల్ చేయడం కానీ అండ్ బయట ఏదైనా ఫంక్షన్స్లో ఫుడ్, నాన్ వెజ్ ఫుడ్ కానీ అది కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకంటే వాళ్ళు ఎలా కుక్ చేస్తున్నారు, చికెన్ కానీ మటన్ కానీ నాన్ వెజ్ ఏదైనా కానీ ఫ్రెష్గా ఉండి అండ్ బాగా కుక్ చేస్తేనే తినాలి తప్పించి లేకపోతే మాత్రం దానివల్ల గ్యాస్ట్రోఎంటరైటిస్ కేసులు అంటే ఎక్కువగా లూజ్ మోషన్స్, వామిటింగ్స్ ఇట్లాంటి ప్రెగ్నెంట్ ఉమెన్లో బాగా చూస్తున్నాము. సో అదొకటి అవాయిడ్ చేయండి. బయట ఫంక్షన్స్కి ఏమైనా వెళ్ళినప్పుడు ఆ ఫుడ్ తినడం కానీ అదైనా కానీ కొంచెం చూసుకోండి. ఇంకొకటి హైడ్రేషన్ అని చెప్తే చాలామంది ఏంటంటే వాటర్ అనేది తాగుతున్నారు, కానీ దాంతోపాటు ఏంటంటే జ్యూసెస్ ఏమైనా తాగొచ్చా మేడం అని చాలామంది అడుగుతారు. సో జ్యూసెస్ అంటే మీరు ఇప్పుడు బయట జ్యూస్ షాప్లో జ్యూస్ తీసుకుంటున్నారు అంటే మరి అన్ని కరెక్ట్గా ఉన్న ఫ్రూట్స్ వేస్తున్నాడా, దాంట్లో ఎన్ని కుళ్ళిపోయినా ఏంటి అని మనం చూడట్లేదు, మనం అక్కడ ఏమి పక్క నుండి చేపించట్లేదు. వాడు ఎంత షుగర్ యాడ్ చేస్తున్నాడు, మరి వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ లాంటివి యాడ్ చేస్తారు, అవన్నీ ఫ్రెష్ అయినా కాదా అనేసి ఇవేం చూడట్లేదు. కాబట్టి సో మీరు ఏదైనా కానీ జ్యూస్ అట్లాంటివి ఏమైనా కంప్లీట్ ఫ్రూట్ తీసుకుంటే దట్ 100% బెటర్. లేదు జ్యూస్ ఎప్పుడైనా తాగాలనిపిస్తే మాత్రం మీరు దయచేసి ఇంట్లోనే కొంచెం షుగర్ తక్కువ వేసి పల్ప్ మొత్తం దాన్ని ప్యూరీ లాగా చేసి అట్లా ఎక్స్ట్రాక్ట్ లాగా కాకుండా పల్ప్ ఉండేలాగా తీసుకుంటే దట్ ఈస్ హై ఫైబర్. సో మీకు ఇట్లా కాన్స్టిపేషన్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉంటుంది ప్రెగ్నెన్సీలో. అలా ఫ్రూట్ లాగే తీసుకున్నా లేకపోతే ఆ పల్ప్ తీసేయకుండా జ్యూస్ తీసుకుంటే అది ఇంకా చాలా బెటర్ ప్రెగ్నెన్సీలో. దాంతోపాటు మీరు బయటికి వెళ్తున్నారు అని అంటే హీట్ ఎక్కువగా ఉంది బయట కొంచెము అండ్ టెంపరేచర్స్ ఎక్కువగా ఆల్టర్ అవుతున్నాయి అని అంటే మాత్రం అట్లీస్ట్ ఒక గొడుగు, ఒక అంబ్రెల్లా అనేది క్యారీ చేయండి మీతో పాటు. అండ్ బేబీ మూమెంట్స్ అనేవి జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. దాంతోపాటు ద మోస్ట్ సూపర్ ఫుడ్ కోకోనట్ వాటర్ గురించి చాలా అంటే ఒక గుడ్ ఉంది, బ్యాడ్గా కూడా చాలా వింటున్నాం. ఒకటి ఏంటంటే కోకోనట్ వాటర్ తాగితే బేబీకి హెయిర్ చాలా పెరుగుతుంది కొంతమంది చెప్తున్నారు, కోకోనట్ వాటర్ తాగితే కొంతమంది హెయిర్ రాలిపోద్ది అనేసి చాలా అపోహలు ఉన్నాయి. సో అట్లాంటివి ఏమీ మీరు నమ్మాల్సిన అవసరం లేదు. బేబీ హెయిర్ అండ్ ఎవ్రీథింగ్ అన్నీ కూడా మదర్ అండ్ ఫాదర్ జెనెటిక్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కోకోనట్ వాటర్ అనేది ఎటువంటిది డిసైడ్ చేయదు. మీరు కోకోనట్ వాటర్ ఎటువంటి హై రిస్క్ లైక్ డయాబెటీస్ అట్లేమీ లేదు ప్రెగ్నెన్సీలో అంటే మాత్రము 250 ml అంటే ఇంత గ్లాస్ కోకోనట్ వాటర్ హ్యాపీగా తాగొచ్చు, డైలీ తాగొచ్చు, నో ప్రాబ్లం. ఏదైనా మోతాదుకి మించి తాగితే మాత్రం ఏదైనా కానీ ట్రబుల్ ఇస్తుంది. ఏదైనా లిమిట్లో ఉన్నప్పుడు దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. అండ్ ఇది ఇప్పుడు హైడ్రేషన్లో తీసుకోవాలి అనుకుంటే ఫ్రూట్స్ ఏ విధంగా తీసుకోవాలంటే మాత్రము ఇప్పుడు ఆల్రెడీ ఇది మన వాటర్ మిలన్, మీకు ప్లెంటీ ఆఫ్ వాటర్ మిలన్స్ దొరుకుతున్నాయి. సో వాటర్ మిలన్ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎటువంటి డౌట్స్ లేకుండా తీసుకోవచ్చు. కీరా తీసుకోవచ్చు, మస్క్ మిలన్ తీసుకోవచ్చు. అండ్ దాంతోపాటు మ్యాంగో సీజన్ ఒకటి వస్తుంది. సో చాలామంది మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు, మ్యాంగోస్ ఎక్కువగా తింటే అది వేడి హీట్ లాగా వస్తుంది, బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనేసి ఇట్లా కొంచెం భయపెడుతూ ఉంటారు. అటువంటివి ఏమీ ఉండవు. నార్మల్గా మనం నార్మల్ ప్రెగ్నెన్సీ కాకపోతే ఎట్లయితే తింటామో మ్యాంగోస్ లైక్ 1 or 2 అంతకు మించి మాత్రం వద్దు. ఏదైనా కానీ లిమిట్ దాటితే ఏదైనా కానీ అది ఎవరికైనా కానీ ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. కాబట్టి 1 or 2 in a day is enough.